మీరు చేయండి ఆరాధన, అక్కడ పెరుమాళకి ఆవిడ అందిస్తాం చక్కగా. కానీ మనం ఎక్కువ చెప్పక్కర్లేదు మన సంప్రదాయస్తులకి. కాకపోతే ఒకసారి మనం గుణానుభవం, ఎక్కడికో వెళ్ళలేదు, మన తండ్రి దగ్గరికే వెళ్ళారు అని సంతానం చేసుకొని ధైర్యంగా మనం కూడా భగవంతుని వదలకుండా ఆరాధన చేసుకుంటాం. భగవంతుని విగ్రహాన్ని మొదలం చిరంజీవి శ్రీమాన్ వెంకటరమణ గారు, అలాగే సతీమణి శ్రీమతి శ్రీమతి గారికి, అలాగే వాళ్ళ అమ్మాయి ఏం పేరు మా శ్రీలత గారు, మనవరాళ్ళు మనవాళ్ళు అందరికి కూడా అనేక మంగళాశాసనం అందిస్తూ ఘనశ్యామను ఆవిడేమో దివ్య ప్రభా, నేను ఘనశ్యామ అంటే దట్టమైన అగస్త్యుడా, మంచి పేరు. ఇదో నువ్వు చెప్తావు నాకు. అగస్త్యుడు అంటే సామాన్యుడు కదండి, సముద్రాన్ని తాగేస్తాడు ఒక గుర్రం. అయితే ఇప్పుడు నాన్న వాడు తాగట్లేదు, నేను నాతో తాగిస్తాను. బుద్ధిమంతుడు మంచివాడు, బాగా ఎదుగుతాడు కదా. నాయనమ్మ దివ్య ఆశీస్సులు నీకు కావాలా వద్దా? అమ్మ ఆశీస్సులు రోజు అమ్మ దండం పెట్టుకోని నీకు చెప్పే కదా మొన్న వచ్చినప్పుడు. చక్కగా చేసి చదువుకో. ఆవిడకి అక్కడ బోల్డ్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ వైకుంఠంలో ఉన్నారు కదా, అక్కడి నుంచి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. చక్కగా నువ్వు బాగా చదువుకుని మంచి గొప్పవాడు. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.